డ్రైవరు డ్రైవరు రామయ్య, రే లింగం ఎక్కడ తెచ్చావురా? తొందరగా వడ్డీదు కానీ. గంగులు, నీ ఇంటికి నేను వచ్చింది కూటి కోసం కాదు, నా కన్నబిడ్డ కోసం. అబ్బా నీకంతా తొందరనయ్యా. మూడు ముళ్ళు పడగానే వాంతులు అవ్వాలంటావు ఎలా? దానికి మధ్యలో పోవడంత వ్యవహారం ఉంది. ఇదిగో కమ్మగా పొంచేసి ఎన్నాళ్ళైందో, సుష్టిగా 2 ముద్దలు తినవయ్యా. అక్కర్లేదు, జైలు గోడల మధ్య నా ఒంటరితనం ఆకలిని చంపేసింది. నీ ఆకలి చచ్చిపోతే నా ఆకలిగా తావలేదు. అబ్బా ఈ కోడికూర వాసన నీ డ్రైవింగ్ ఎంత స్పీడ్గా వస్తుంది. తా డ్రైవరు, ఇద్దరం కలిసి ఎన్నాళ్ళైందో తిన్నావురా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదూ. చెప్పు, నా బిడ్డ నేను చేశావు? పెంచలేక చంపేశావా? లేదు లేదు శివం. ఒక మామూలు క్లీనర్వి ఇప్పుడు లక్షలకు అధికారి అయ్యావు. ఎలా అయ్యావు? నువ్వే చెప్పావు, గుర్తుందా? డబ్బున్న చోట మనసు ఉండదని. ఇప్పుడు నీ మనసు చచ్చిపోయింది. అందుకే ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తండ్రి తన బిడ్డ గురించి అడుగుతుంటే మాట మారుస్తున్నావు. చెప్పు, నా బిడ్డ ఎక్కడ? ఎక్కడ నా బిడ్డ? చెప్పు, నన్ను ఎందుకు మోసం చేశావు? నా బిడ్డను హంతకుడుగా పెంచుతానని మాటిచ్చి పోలీస్ ఆఫీసర్గా ఎందుకు తయారు చేశావు? మనిషిని కాబట్టి. గంగులు, బిడ్డకు మాటలు రాగానే పలికే మొదటి పిలుపు అమ్మ అని. కానీ నీ బిడ్డ నన్ను చూసి చిన్నారి చేతులు చాచి నాన్న అని పిలిచాడు. ఆ పిలుపులోని మాధుర్యాన్ని అనుభవించిన నేను వాడిని చూస్తూ చూస్తూ ఒక హంతకునిగా, నరరూప రాక్షసునిగా తయారు చేయలేకపోయాను శివం. నేనే నీ తండ్రిని బాబు అని అబద్ధం చెప్పాను. నీ జీవితం వాడికి తెలిస్తే వాడి మనసు ఎక్కడ గాయపడుతుందోనని నీ గతం గురించి వాడికి ఏమీ చెప్పలేదు. అంటే పార్వతి సంగతి కూడా చెప్పలేదా? లేదు, మామూలుగా చనిపోయిందని చెప్పాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు. నా పెంపకంలో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించు శివం. లేదు గంగులు, నేనే తొందరపడ్డాను. నీ మీద చేయి చేసుకున్నాను. నా కన్నబిడ్డ ద్వారా నా పగ తీర్చుకోవాలనుకున్నాను. వాడి తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలనుకున్నాను. కానీ అవకాశం నాకు ఇప్పుడు లేదు.
గంగులు, నా జుట్టు తెల్లపడిందేమో కానీ నా నరాల్లో సత్తు ఇంకా చావలేదు. నేనే వాళ్ళని చంపి ఆ ముగ్గురి శవాల్ని నా బిడ్డకి, అదే నీ బిడ్డకి కానుకగా పంపిస్తాను. పార్వతి, నన్ను ఒంటరిని చేసి ఈ సమాధుల్లో ఎలా ఉండగలుగుతున్నావు పార్వతి? నీ బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో చూసుకోకుండా ఎలా నిద్రపోగలుగుతున్నావు పార్వతి? వాడెంత గొప్పవాడయ్యాడో తెలుసా? వాడు పోలీస్ ఆఫీసర్ పార్వతి, పెద్ద పోలీస్ ఆఫీసరు. నీ మనసుతో ఆశీర్వదించలేకపోయినా నీ ఆత్మతో వాణ్ణి ఒక్కసారి ఆశీర్వదించు పార్వతి. పార్వతి, నీ బ్రతుకుని ఈ సమాధి పాలు చేసిన హంతకుల అంతం వాడు చూసేందుకు తల్లిగా ఒక్కసారి వాడి కల్లో కనిపించి వాడిలో కసిని పెంచు పార్వతి, కసిని పెంచు. చెప్పరా రాస్కెల్, ఏ సమాధి దాచావు చెప్పు. ఎక్కడ దాచావో చెప్పకపోతే నేను ఇక్కడే సమాధి చేస్తాను. చెప్పు చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. సార్ అక్కడే దాచాను సార్. కానిస్టేబుల్స్ ఏమిటి బాబు అలా చూస్తున్నావు? నన్ను ఎక్కడైనా చూసినట్టు గుర్తుకొస్తుందా? లేదు. ఈ శ్మశానంలో మీరు ఒంటరిగా మిగిలిన వాళ్ళకి శ్మశానమే మనశ్శాంతినిస్తుంది బాబు. ఇది నా భార్య సమాధి. ఐఎమ్ సారీ. ఆ సానుభూతి చాలు బాబు నాకు. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుడు మనుషుల బొమ్మలతో ఆడుకునే పసిపిల్లవాడు. అందుకే మన ఇద్దరిని ఈరోజు ఇక్కడ ఇలా కలిపాడు. జీవితంలో మీరేదో దెబ్బతిన్నట్లున్నారు. అందుకే సగం వేదాంతిలా సగం నిరాశావాదిలా మాట్లాడుతున్నారు. నేను వేదాంతిని కాదు, నిరాశావాదిని కాదు. జీవితంలో ఓడిపోయిన మనిషిని. మీ మనస్సు బాగా దెబ్బతిన్నది. మీకు భార్య దూరం అయింది, నాకు కన్నతల్లి దూరం అయింది. ప్రేమకు మీరు, ఆప్యాయతకి నేను దూరం అయ్యాం. కన్నీళ్లు కాచడానికి మీకు ఈ సమాధి అయినా మిగిలింది. నాకు అది మిగలేదు. కనీసం నా తల్లి ఫోటో కూడా నాకు దక్కలేదు. అబ్బిగాడు పుట్టగానే ఇన్ని గొప్పలా, పెంచలేక అమ్మగారికి ఇన్ని తిప్పలా. అబ్బిగాడు పుట్టగానే ఇన్ని గొప్పలా, పెంచలేక అమ్మగారికి ఇన్ని తిప్పలా. చిన్ని కృష్ణుడల్లే వీడికి ఎన్ని మాయలమ్మా, చిన్ని కృష్ణుడల్లే వీడికి ఎన్ని మాయలమ్మా.
మంచి ముత్యమల్లే మంచి గంధమల్లే మంచి ముత్యమల్లే మంచి గంధమల్లే మంచి బాలుడై ఎదగాలి మచ్చలేని మనసాలి అమ్మకు తృప్తి అయ్యకు కీర్తి తేవాలి మన అబ్బాయి లారి లప్ప లారి లప్ప లారి లప్పలా అబ్బిగాడు పుట్టగానే ఎన్ని గొప్పల ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు